జీవితం ఒక ప్రయాణం అంటారు, కానీ కొన్ని ప్రయాణాలు జీవితాన్నే మార్చేస్తాయని నాకు ఆ రోజు వరకు తెలియదు. నా పేరు ఆకాష్. సాఫ్ట్వేర్ ఉద్యోగం. వీకెండ్ వస్తే ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవడం, ఇదే నా ప్రపంచం, ఇదే నా లోకం. కానీ ఆ రోజు ఆఫీస్ పని మీద హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. గోదావరి ఎక్స్ప్రెస్ S5 కోచ్, సీట్ నెంబర్ 24. బేగంపేటలో ట్రైన్ ఎక్కాను. నా పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. కిటికీ వైపు చూస్తూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉంది. తను ఎంత అందంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంది. సాధారణంగా ట్రైన్ ప్రయాణాల్లో పక్కన ఉన్న వాళ్ళతో పరిచయం చేసుకోవడం నాకు అలవాటు. హాయ్ అన్నాను. తను వినిపించుకోలేదు. బహుశా మ్యూజిక్ గట్టిగా వింటుంది కాబోలు అనుకున్నాను. సికింద్రాబాద్ దాటాక మళ్ళీ మాట్లాడాలని ప్రయత్నించాను. మీరు కూడా వైజాగ్ వరకేనా అన్నాను. తను నెమ్మదిగా తల తిప్పి నన్ను చూసింది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని లోతు ఉంది. తను మాట్లాడలేదు, కేవలం అవును అన్నట్టుగా తల ఊపి మళ్ళీ కిటికీ వైపు తిరిగిపోయింది. నాకు కొంచెం ఆశ్చర్యంగా, మరి కొంచెం ఈగోగా అనిపించింది. నేను అంత భయంకరంగా ఏమీ లేనే, కనీసం పేరు కూడా చెప్పవా అని మనసులో అనుకున్నాను. రాత్రి 11 అయ్యింది. అందరూ పడుకుంటున్నారు. తను మాత్రం ఒక డైరీ తీసి ఏదో రాస్తోంది. మధ్య మధ్యలో పెన్సిల్తో చిన్న చిన్న బొమ్మలు గీస్తోంది. ఆసక్తి ఆపుకోలేక నేను మెల్లగా చూశాను. ఆ బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా గీస్తున్నారు అన్నాను. తను తలెత్తి నా వైపు చూసి చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అని పేపర్ మీద రాసి చూపించింది. నేను షాక్ అయ్యాను. తను ఎందుకు రాసి చూపిస్తోందని ఆలోచిస్తున్నాను. సమయం తెల్లవారుజామున 4 గంటలు. రైలు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి మీద వెళ్తోంది. ఆ చల్లటి గాలి, నది అలల శబ్దం. నేను నిద్ర లేచి చూసేసరికి తను ఇంకా మేలుకొనే ఉంది. డోర్ దగ్గర నిలబడి బయట ప్రకృతిని చూస్తోంది. నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. నిద్ర రాలేదా అని అడిగాను. తను సైగలతో లేదు అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, తను మాట్లాడలేదు, వినపడదు కూడా. ఆ క్షణం నాలో ఏదో తెలియని బాధ కలిగింది. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు మాటలు ఇవ్వలేదా? కానీ ఆమె కళ్ళల్లో ఏ బాధ లేదు, ఒక రకమైన సంతృప్తి ఉంది. మేము వైజాగ్ చేరుకున్నాం. స్టేషన్ రాగానే తను తన సామాను తీసుకొని హడావిడిగా దిగిపోయింది. కనీసం పేరు కూడా అడగలేకపోయానే అని నేను వెతుకుతుండగా సీటు కింద తన రాసుకున్న ఆ డైరీలోంచి ఒక పేజీ ఊడిపడి ఉంది. అందులో ఒక చిన్న పిల్లవాడి బొమ్మ, కింద ఆనంద నిలయం భీమిలి అని రాసి ఉంది. నేను ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఆ అమ్మాయి జ్ఞాపకాలే. 2 రోజులు గడిచినా నా మనసులో ఆ అమ్మాయి రూపం పోలేదు. ఆమె మౌనం నాతో వేల మాటలు మాట్లాడుతున్నట్టు అనిపించేది. చివరికి ఉండబట్టలేక భీమిలిలోని ఆనంద నిలయం ఎక్కడ ఉందో అంటూ వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఒక మూగ చెవిటి పిల్లల అనాథాశ్రయం. అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని పిల్లలందరికీ పెయింటింగ్ నేర్పిస్తోంది. తను నన్ను చూడగానే ఆశ్చర్యపోయింది. దగ్గరికి వెళ్ళాను. నా దగ్గర ఉన్న ఆ పేపర్ ఆమెకిచ్చాను. తను నవ్వింది. అక్కడ ఒక సిస్టర్ నాకు పరిచయం అయ్యారు. స్నేహ గురించి మీకు తెలుసా అని అడిగారు. ఆమె చెప్పిన నిజం విని నా కళ్ళు చెమర్చాయి. స్నేహ పుట్టుకతో మూగ కాదు, 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్లో తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ షాక్లో తన మాట పడిపోయింది. నా అనుకున్న వాళ్ళే తనను మోసం చేసినా తనకున్న పెయింటింగ్ కళ్ళతో ఈ పిల్లల కోసం బ్రతుకుతోంది. నేను స్నేహ దగ్గరకు వెళ్ళి ఒక పేపర్ మీద ఇలా రాసి ఇచ్చాను. నీ మౌనం నాకంటే గొప్పగా మాట్లాడుతోంది. నీ జీవితంలో నేను ఒక భాగం కావాలనుకుంటున్నాను. నీకు మాటలు రాకపోయినా పర్వాలేదు, నీ మనసు నాకు అర్థమైంది. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఏమీ మాట్లాడలేదు, కానీ నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శలో 1000 మాటల అర్థం ఉంది. స్నేహితులారా, ప్రేమ అంటే అందమైన మాటలు చెప్పడం కాదు, అవతలి వారి మౌనాన్ని ప్రేమించడం. ఈ రోజు మేము ఇద్దరం పెళ్లి చేసుకొని 3 ఏళ్ళు అవుతుంది. మాకు ఒక బాబు కూడా ఉన్నాడు. వాడు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు.
వాడు అమ్మా అని పిలుస్తుంటే స్నేహ కళ్ళలో వచ్చే ఆ ఆనందం ముందు ఈ ప్రపంచంలోని ఏ శబ్దమూ సాటి రాదు. ప్రేమను ప్రేమించండి, మనసుతో ప్రేమించండి. మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.